వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ హారిక. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? ఎంత టేస్టీగా ఉంటే బెల్లంతో బెండకాయ పులుసు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ముందుగా బెండకాయలన్నింటినీ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకుని బెండకాయలు పక్కన పెట్టి ఒక్కొక్కటిగా తీసుకొని కట్ చేసుకోవాలి. ముక్కలు ఈ సైజులో ఉండాలి. ఇలా బెండకాయలన్నింటినీ నీట్గా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు పులుసు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ముందుగా దీనికోసం 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి అన్నీ వేసి బాగా కలపాలి. ఇవి కొంచెం వేగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు అన్నీ వేసి బాగా కలపాలి. ఇలా అన్నీ కలిసాక మూత పెట్టుకొని 3 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా 3 నిమిషాలు వేయించుకున్న తర్వాత కొద్దిగా కలిపి ముందుగా కట్ చేసి ఉంచుకున్న బెండకాయల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా పట్టేలా కలిపి ఇప్పుడు కొద్దిగా టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు అన్నీ వేసుకొని బాగా కలియపెట్టాలి. ఇలా కలిపిన తర్వాత 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు వేయించుకున్న తర్వాత మూత తీసి కాసేపు మళ్ళీ కలుపుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జు, బెల్లం కరిగించుకున్న వాటర్, కొంచెం ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మెల్లిగా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందాం. మూత తీసి ఉడికిందో లేదో చూద్దాం. మొత్తం ఉడికిపోయింది. ఒకసారి మళ్ళీ కలిపి చివరిగా కొంచెం కొత్తిమీర జల్లుకుందాం. కొత్తిమీర జల్లిన తర్వాత కొంచెం కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇంకా పులుసు దించేసుకోవడమే. సో మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.